హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజీతో సరదాగా. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజీ. ఈరోజు నేను మీకోసం చేసి చూపించబోతున్న వంట క్యాబేజీ రైస్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీకు చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. ముందుగా నేను చిన్న సైజు క్యాబేజీ తీసుకున్నానండి. అంటే నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీలో పావు తీసుకున్నానండి, పావు వరకు తీసుకున్నాను అనమాట. ఒక హాఫ్ ముక్క తీసుకున్నానండి. ఇప్పుడు కొబ్బరి తీసుకున్నాను, అలానే ఉల్లిపాయ తీసుకున్నానండి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండి, కాజు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చిమిరపకాయలు ఒక 15 వరకు తీసుకున్నాను, అలానే సాల్ట్ అండి, అలానే గరం మసాలా పౌడరు, ధనియా పౌడర్ అండి, జీలకర్ర పౌడర్ అండి, అలానే జీలకర్ర కూడా తీసుకున్నాను. నేను బియ్యం వచ్చేసి ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఈ గ్లాస్తో వచ్చేసి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసులు బియ్యం తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ చూసేస్తారు కదండి. ఇప్పుడు నేను చాప్ చేసేస్తాను, అవి కూడా చూసేయండి. ముందుగా నేను క్యాబేజీ తీసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చూసారు కదండి, క్యాబేజ్ అయితే చాపింగ్ అయిపోయిందనమాట. చాప్ చేసేసుకున్నానండి క్యాబేజీ మొత్తం. చూసారు కదా, ఈ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందామండి. మనకి చిన్న బౌల్ సరిపోదండి. చూసారు కదా, చిన్నది పావు కన్నా ఇంకా తక్కువ కట్ చేస్తేనే ఎన్ని ముక్కలు అయిపోయినాయి. చూసారు కదండి, క్యాబేజీ పువ్వు చాలా అంటే చాలా ముక్కలు అయిపోయినాయి. ఇన్ని కూడా పట్టాలండి. ఇంకా ఇందులో కొంచెం తగ్గించుకుని వేసుకున్నా పర్వాలేదు మనం రైస్లోకి. చూసారు కదండి, క్యాబేజ్ నేను ఒక బౌల్లో వేసేసుకున్నాను కదండి. అలానే ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసుకుందాం. చూసారు కదండి, ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇవి కూడా ఇంత చిన్న చిన్న ముక్కలు ఉండాలండి. క్యాబేజ్ ఎలా కట్ చేసుకున్నామో అలానే ఆనియన్స్ కూడా అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరిని కూడా కట్ చేసుకుంటానండి. కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం చిన్న చిన్న ముక్కలుగా. ఇవి మరీ చిన్న చిన్న ముక్కలుగా అవసరం లేదండి, ఎందుకంటే ఇవి మిక్సీలో వేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా మనం ముక్కలు చేసుకోవాలన్నమాట. కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పుదీనా కూడా ఆకులు తుంచుకుని వేసుకుందామండి. కాడలు తీసేద్దాం. అన్ని ఆకులు మాత్రమే బౌల్లో వేసుకుందామండి. చూసారు కదండి, క్యాబేజ్ అలానే కొబ్బరి అన్నీ చాప్ చేసుకోవడం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకున్నాము. ఈ మిక్సీ బౌల్లోకి మనం ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఈ కొబ్బరి ముక్కలు వేసుకుని మనం ఒక్కసారి కచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టేసుకుందామండి దీన్ని. చూసారు కదండి, ఒక ఎండి కొబ్బరి పౌడర్ ఎలా అయితే ఉందో ఆ విధంగా వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఎండి కొబ్బరిని ఎండబెట్టి చక్కగా పౌడర్ చేస్తే ఏ విధంగా వస్తుందో అదే విధంగా చూసారు కదా ఎలా ఉందో. చూసారు కదండి, పచ్చి కొబ్బరిని అయితే చక్కగా ఇలా నేను మంచిగా మిక్సీ పట్టేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు అలానే చిల్లీ కూడా వేసుకున్నామండి. చిల్లీ కూడా కచ్చాపచ్చాగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. చిల్లీ కూడా నేను ఒక 15 వరకు తీసుకున్నానండి. మన టేస్ట్ తగ్గట్టుగా కారం మనం ఎక్కువ సరిపోతుంది, ఎక్కువ తింటాం కాబట్టి మనం కారం ఎక్కువ తింటామండి మేము, అందుకని కొంచెం 15 పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నాను. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నానండి. జస్ట్ అలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కావాల్సిన పదార్థాలన్నీ మనం మంచిగా కట్ చేసేసి పెట్టేసుకున్నాను. అలానే మిక్సీ కూడా పట్టేసుకున్నానండి. కొబ్బరిని చిల్లిని కూడా మిక్సీ పట్టేసుకున్నాను కదా. మరి ఇంకెందుకు లేటు వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. నేను చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం స్టవ్ తీసుకుని కుక్కర్ని పెట్టుకుందామండి. కుక్కర్ని పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ నేను ఒక 8 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఒక
ఒక 8 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను నేను. ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కదండి ఆయిల్ అయితే వేడైపోయిందండి. నేను ఓల్గర్ మసాలాలన్నీ వేసేసుకుంటాను అనమాట. నేను జాజిపువ్వు, జాపత్రి, లవంగాలు, ఇలాచి అన్నీ వేసుకున్నానండి. ఇది ఒక ఇలా 10 సెకండ్లో ఫ్రై అవుతూ సరిపోతుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందామండి. అలానే ఆనియన్స్, కాజు కూడా వేసుకున్నాం అండి. ఇప్పుడు ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేద్దాం. ఆనియన్స్, కాజు ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకున్నాం అండి. చూసారు కదండి, ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు చిల్లీని క్రష్ చేసుకున్నాం కదండి, చిల్లీని కూడా వేసేసుకుందాం. ఈ చిల్లీని కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం అండి. అలానే కరివేపాకు కూడా వేసుకుందాం అండి. నేను క్రష్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నానండి. చూసారు కదండి, ఈ కొబ్బరి వేసుకోవడం తప్పకుండా మర్చిపోకండి. ఎందుకంటే ఈ కొబ్బరి మాత్రం ఇదే టేస్ట్ వస్తుందండి. ఈ క్యాబేజీ రైస్కి ఎక్కువ టేస్ట్ వచ్చేది ఇదేనండి. ఇప్పుడు అలానే క్యాబేజీ ముక్కలు కూడా వేసేసుకున్నామండి. ఇది కూడా ఫ్రై అవనిద్దాం. నేను క్యాబేజీ ముక్కలు ఎక్కువైపోతాయండి, నేను ఎక్కువ వేయట్లేదు. నేను సగం వరకు వేసుకుంటానండి. నేను తీసుకున్న పావులో కూడా ఇంకొంచెం పావు వేసుకుంటానండి. ఇంక ఎక్కువైపోతాయని తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇది చూసారు కదండి, క్యాబేజ్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. అలానే కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అనమాట. ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. ఇంకొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను కొద్దిగా. అలానే జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అలానే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అలానే గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇవన్నీ వేసుకుని మనం పుదీనా ఆకులు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. చూసారు కదా, ఒకసారి ఇలా కలిపేసుకుని చక్కగా ఒక 1 మినిట్ పాటు ఫ్రై అవనిస్తే సరిపోతుందండి. ఇది కూడా ఒక అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఒక 1 మినిట్ పాటు మనం మూత పెట్టేసుకున్నామండి. జస్ట్ మూతలో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, 1 మినిట్ అయితే అయింది కదా. ఒకసారి తీసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకున్నామండి. మాడిపోకుండా అడిగట్టకుండా చక్కగా ఫ్రై చేసేసుకుని వాటర్ వేసేసుకోవాలండి. అప్పుడే అది మనకి రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది. కొంచెం మాడిపోయినా, ఇది కొబ్బరి అది మాడిపోయినా మనకి స్మెల్ అనేది వేరేగా కొంచెం బాగా వాసన వస్తుంది అనమాట. అప్పుడు టేస్ట్ అనిపించదండి. నేను ఇప్పుడు ఈ గ్లాస్లో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదండి. ఇప్పుడు 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నాను అనమాట. రెండు గ్లాసులు వేసుకున్నాను. అలానే 3 గ్లాసు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదండి, అందులో కొంచెం ఆ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకున్నానండి. ఇది కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు అనేది కొంచెం మనకి టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. సాల్ట్ వేసేసుకుని చక్కగా కలిపేసుకున్నామండి. ఒకసారి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకుందాం అండి. ఈ వాటర్ని ఒకసారి టేస్ట్ చేసుకుందాం. ఓకే అండి, సరిపోయింది. జస్ట్ మనం ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు రైస్ వేసుకుందామండి. మనం ఒక పొంగు రావడానికి జస్ట్ ఒక 1 మినిట్ పాటు మూత పెట్టుకుందామండి. చూసారు కదండి, వాటర్ అయితే మరుగుతుంది కదా. ఈ టైంలో రైస్ వేసేసుకుందామండి.
రైస్ వేసుకుంటాం, అలానే కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండి. ఇప్పుడు ఒక్కసారి అలా కలిపేసుకుని మనం కుక్కర్ మూత చేసుకోవచ్చండి. ఇంకా చూసారు కదండి, కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాం కదండి. ఒక 1 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుందండి. 1 విజిల్ వచ్చిన తర్వాత మూత తీసుకుని చూసుకుందామండి. స్టీమ్ మొత్తం పోయింది కదండి, ఒకసారి మూత తీసుకుని చూసుకుందామండి రైస్ ఎలా వచ్చిందో. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. ఒకసారి ఇలా కలిపి చూసుకుందాం. చూసారు కదండి, క్యాబేజీ అండ్ కొబ్బరి రైస్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తానండి నా స్టైల్లో అయితే. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానండి. కొబ్బరి క్యాబేజీ పండుపిందలు అవ్వద్దు, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. అదిరిపోయింది అనమాట. ఇప్పుడు మాటలు లేవండి. మీరైతే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉంటుంది మీ సుజీ. బాయ్.